This is Ayyappa. Welcome to my channel. Please subscribe my channel and click on bell icon to get more notifications. Now I am going to discussing about KCL and KVL. What is the meaning of KCL and what is the meaning of KVL? KVL means Kirchhoff voltage law and KCL means Kirchhoff current law. Before going to the main topic, I wanted to introduce who was discovered the KCL and KVL. మనం ఇప్పుడు కేసీఎల్ని కేవీఎల్ని ఎవరు కనిపెట్టారనేది మనం డిస్కస్ చేసుకుందాం. కేసీఎల్ కేవీఎల్ని గుస్తావ్ రాబర్ట్ కిర్చాఫ్ అనే సైంటిస్ట్ అమ్మ. అతను జర్మన్ సైంటిస్ట్ హూ వాజ్ కంట్రిబ్యూటెడ్ ది ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సర్క్యూట్స్ ఇన్ 1845. 1845లో గుస్తావ్ రాబర్ట్ కిర్చాఫ్ అనే ఫిజికల్ సైంటిస్ట్ కేసీఎల్ని కేవీఎల్ని కనిపెట్టడం జరిగింది. కేసీఎల్ కేవీఎల్ని కనిపెట్టడం జరిగిందమ్మా. కేసీఎల్ని కేవీఎల్ని మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ నుంచి క్రియేట్ చేశారు. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే కమ్యూనికేషన్, ఆప్టికల్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్స్ అనే కాన్సెప్ట్లో ఉపయోగిస్తారు అనమాట. ఈ రాబర్ట్ కిర్చాఫ్ అనే సైంటిస్ట్ ఇక్కడ పక్కన డిస్ప్లే చేసినటువంటి ఫోటోలో ఉన్న విధంగా ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము అని అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేసీఎల్. కేసీఎల్ అంటే ఏంటమ్మా? కేసీఎల్ అంటే కిర్చాఫ్ కరెంట్ లా. కేసీఎల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది algebraic sum of all the currents meeting at a node is equal to 0. దీనిలో మెయిన్గా మనకు తెలియాలి ఏంటి అంటే నోడ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర కలపడాన్ని ఏమన్నాము అంటే నోడ్ అని అన్నాం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ జాయింట్ అట్ ఏ సింగిల్ పాయింట్ ఇస్ కాల్డ్ నోడ్. ఏ పాయింట్ దగ్గర అయితే కరెంట్స్ అనేవి డివైడ్ అవుతాయో ఆ పాయింట్ని ఏమన్నాము అంటే నోడ్ అన్నాము. అలాగే ఏ పాయింట్ దగ్గర అయితే కరెంట్ అనేది డివైడ్ అవ్వదో ఆ పాయింట్ని ఏమన్నాము అంటే జంక్షన్ అని అన్నాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం చూద్దామనంటే ఈ డెఫినేషన్ ప్రకారం ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ది కరెంట్స్ మీటింగ్ అట్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎలాగో చూద్దాం. నోడ్ ఎక్కడ ఉందంటే ఇది నోడు. ఓకేనా. దీన్ని ఏమన్నామనంటే నోడ్ అని అన్నాము. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మీటింగ్ కరెంట్స్. ఇక్కడ ఎన్ని కరెంట్స్ ఉన్నాయి? I1 అనే కరెంట్ ఉంది, నెక్స్ట్ I2, I3, నెక్స్ట్ I4, I5. ఇక్కడ మొత్తం ఎన్ని కరెంట్స్ ఉన్నాయంటేనమ్మా 5 కరెంట్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా. ఇది నోడ్ దగ్గరకు వచ్చేటటువంటి కరెంట్స్ నేమో ఇన్ని కరెంట్స్ అని అన్నాము. ఓకేనా. నోడ్ నుంచి బయటకు వెళ్ళేటటువంటి కరెంట్స్ నేమో కరెంట్ అవుట్స్ అని అన్నాం. ఇక్కడ ఎలాగో చూద్దాం. ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ పాజిటివ్. ఎంటరింగ్ కరెంట్స్ నేమో పాజిటివ్ కరెంట్గా తీసుకోవాలి. అండ్ లీవింగ్ కరెంట్స్, అవుట్ కరెంట్స్ అంటే నోడ్ నుంచి బయటకు వెళ్ళేటటువంటి కరెంట్స్ నేమో నెగిటివ్గా తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని కరెంట్స్ ఉన్నాయి? I1 అనేది ఉంది, I2 అనేది ఉంది, I3, I4, I5. I1 అనేది కరెంట్ అనేది నోడ్ వైపు ఎంటర్ అవుతుంది. అంటే దాన్ని ఎలా తీసుకున్నాం? నోడ్ వైపు ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని పాజిటివ్ I1. నెక్స్ట్ I2 కరెంట్ నోడ్కి ఎంటర్ అవుతుంది. అంటే ఏంటి? ఇన్ కరెంట్ కాబట్టి ప్లస్ I2. నెక్స్ట్ I3 కరెంట్ ఎలా పాస్ అవుతుంది అని అంటే నోడ్ వైపు పాస్ అవుతుంది కాబట్టి ప్లస్ I3. I4 కరెంట్ అవుట్ కరెంట్ నోడ్ నుంచి బయటకు వెళుతుంది కాబట్టి మైనస్ I4. నెక్స్ట్ I5 కరెంట్ అనేది నోడ్ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ది కరెంట్స్.
మీటింగ్ అట్ ఏ జంక్షన్ ఆర్ మీటింగ్ అట్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ I1 ప్లస్ I2 ప్లస్ I3 మైనస్ I4 మైనస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమన్నామంటే ఆల్జిబ్రిక్ సమ్. ఓకేనా? ఆల్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా? ఎంటరింగ్ కరెంట్నేమో పాజిటివ్ తీసుకుంటాము, లీవింగ్ కరెంట్నేమో నెగిటివ్ తీసుకుంటాము. ఇది ఒక డెఫినేషన్. ఇంకో డెఫినేషన్ ఏముంది అని అంటే, ఇంకో డెఫినేషన్ అనమాట ఇది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ లీవింగ్ ఫ్రమ్ ది నోడ్. ఓకేనా? అంటే ఏంటిది? నోడ్ దగ్గరికి ఎంటర్ అయ్యేటటువంటి కరెంట్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ నుంచి లీవ్ అయ్యేటటువంటి కరెంట్స్ యొక్క సమ్మేషన్. రెండు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఏముంది? నోడ్, ఇది ఒక నోడ్. నెక్స్ట్ ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి? సమ్ ఆఫ్ I1. నెక్స్ట్ ఏ కరెంటు? I2 ప్లస్ I2. నెక్స్ట్ ఏంటిది? ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు ఏం కరెంట్స్ లీవ్ అవుతున్నాయి? ఇదొకటి, ఇదొకటి. I4 ప్లస్ I5. ఇక్కడ డౌట్ రావచ్చు, మరి I4 I5 బయటికి వెళ్తున్నాయి కదా సార్, మరి ఆ రెండింటికి నెగిటివ్ రాలేదు అని. ఎందుకు అని అంటే ఇక్కడ చూద్దాం. ఇందాక ఈక్వేషన్ ఏమనుకున్నాము? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ఏ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాం. ఇందాక ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. I1 అనేది ఎక్కడికి వెళ్తుంది? ఎంటరింగ్, ప్లస్ I2 ఎంటరింగ్, ప్లస్ I3 ఎంటరింగ్, మైనస్ I4 అనేది లీవింగ్, మైనస్ I5 అనేది లీవింగ్, ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక ఈక్వేషన్ అవునా? ఈ ఈక్వేషన్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ I4 I5ని ఈక్వల్కి అవతలకు తీసుకెళ్తే, లెఫ్ట్ రైట్ సైడ్కి తీసుకెళ్తే ఏమైంది? ఇదే ఈక్వేషన్ వచ్చేది. ఓకేనా? ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇందాక చెప్పినటువంటి ఈక్వేషన్ ఉన్నటువంటి నెగిటివ్ని ఈక్వల్కి రైట్ సైడ్ తీసుకుని వెళ్తే ఈ సెకండ్ ఈక్వేషన్ అనేది, సెకండ్ డెఫినేషన్ రావడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఇక్కడ ఏమైంది అంటే KCL అండ్ KVL. KCLని ఎక్కడ KCL అయింది. KCLని ఎక్కడ ఉపయోగించుకుంటాము అని అంటే నోడ్ అనాలిసిస్లో ఉపయోగించుకుంటాం. KCL అనే కాన్సెప్ట్ని మనము నోడ్ అనాలిసిస్లో ఉపయోగించుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే KVL అనే కాన్సెప్ట్ని చెప్పబోతున్నాను. KVL అనే కాన్సెప్ట్ చెప్పే ముందు అసలు KVL అనే కాన్సెప్ట్లో ఉపయోగించేటటువంటి సైన్స్ కాన్సెప్ట్ అంటే నెగిటివ్ కాన్సెప్ట్, పాజిటివ్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ అసలు KVLలో ఎలా ఉపయోగిస్తారు? సైన్స్ ఇన్ KVL టు ద ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ఏమున్నాయి? రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ అనే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకేనా? KVL అంటే ఏంటిది? కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఇక్కడ నేను రెసిస్టర్ తీసుకున్నాను కదా, రెసిస్టర్కి నేను పాజిటివ్ నెగిటివ్లు ఉండవమ్మా. నేను ఇండికేట్ చేసుకుంటున్నాను మామూలుగా. రెసిస్టర్ని ఏ అనే టెర్మినల్ పాజిటివ్, బి అనే టెర్మినల్ని నెగిటివ్గా నేను ఇండికేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెసిస్టర్ గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది అని అంటే పాజిటివ్. అంటే ఎట్లా పాస్ అవుతుంది అని అంటే అప్ డైరెక్షన్లో. అంటే ఏంటి? అప్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఈ అప్ డైరెక్షన్లో పాస్ అవుతున్నప్పుడు, ఇలా పాస్ అవుతున్నప్పుడు, పైకి పాస్ అవుతున్నప్పుడు ఇది ఫస్ట్ ఎంటరింగ్ పాయింట్ ఏంటిది? నెగిటివే కదా, పాస్ అవుతుంది కదా. ఎంటరింగ్ పాయింట్ ఏమవుతుంది? నెగిటివ్. అవునా? ఎంటరింగ్ పాయింట్ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ లీవింగ్ పాయింట్ ఏమవుతుంది? ఇలా పైకి వెళ్ళిపోతుంది. దేని నుంచి లీవ్ అయిపోతుంది అంటే పాజిటివ్ నుంచి లీవ్ అవుతుంది. LP అంటే ఏంటిది? లీవింగ్ పాయింట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అంటే నేను గనక దీని దగ్గర రెసిస్టర్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వోల్టేజీ లీవింగ్ పాయింట్ అంటే ఏంటిది? పాజిటివ్. లీవింగ్ పాయింట్ని కన్సిడర్ తీసుకుంటే కనుక
పాజిటివ్ విఆర్ అవుతుంది. అదే ఈ రెసిస్టర్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి వోల్టేజ్ అనేది ఎంటరింగ్ పాయింట్ ని కన్సిడర్ చేసుకుని తీసుకుంటే కనుక ఎంటరింగ్ పాయింట్ నెగిటివ్ విఆర్ అవుతుంది. ఈ రెసిస్టర్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వోల్టేజ్లు రెండు రకాలు, పాజిటివ్ వోల్టేజ్, నెగిటివ్ వోల్టేజ్. మరి పాజిటివ్ వోల్టేజ్ని తీసుకోవాలా, నెగిటివ్ వోల్టేజ్ని తీసుకోవాలా అని అంటే నేను కనుక ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుని తీసుకుంటే నెగిటివ్ విఆర్, అదే కనుక నేను లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుని తీసుకుంటే పాజిటివ్ విఆర్. ఇది అయిపోయింది. ఈ కరెంట్ అనేది ఎప్పుడు అప్ డైరెక్షన్లో పాస్ అవుతున్నప్పుడు, ఓకేనా. ఇప్పుడు కరెంట్ అనేది డౌన్ డైరెక్షన్లో ఇలా పాస్ అవుతుంది. ఇప్పుడు ఇది డౌన్ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు ఎంటరింగ్ పాయింట్ ఏంటిది, ఎంటరింగ్ పాయింట్ పాజిటివ్, అవునా. దేని టచ్ అవుతుంది, ఎంటరింగ్ పాయింట్ పాజిటివ్. లీవింగ్ పాయింట్ దేని గుండా వెళ్ళిపోతుంది బయటికి, నెగిటివ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నేను కనుక ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే నాకు దాని దగ్గర ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ ఎంత, పాజిటివ్ విఆర్. అదే నేను కనుక లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, ఈ లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే నెగిటివ్ విఆర్, ఓకేనా. ఇక ఏంటి అని అంటే పాజిటివ్ విఆరా నెగిటివ్ విఆరా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మనము కన్సిడర్ చేసుకున్నటువంటి ఎంటరింగ్ పాయింట్ అండ్ లీవింగ్ పాయింట్ అండ్ దాని గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్ యొక్క డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడికి అయిపోయిందమ్మా రెసిస్టర్. ఇవి ఇప్పుడు ఏం చూద్దాము అని అంటే కెపాసిటర్, ఓకేనా. కెపాసిటర్ గురించి చూద్దాం. ఇక్కడ కెపాసిటర్లో కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటి, పైకి ఉంది అని. దీనిలో కెపాసిటర్లో ఎంటరింగ్ పాయింట్ నెగిటివ్, ఓకేనా. ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఫస్ట్ దేని టచ్ చేస్తుంది, నెగిటివ్. నెక్స్ట్ దేని టచ్ చేస్తుంది, పాజిటివ్, అంటే లీవ్ అవుతుంది అని, ఓకేనా. నెగిటివ్ పాయింట్ని ఎంటర్ అవుతుంది, లీవింగ్ పాయింట్ పాజిటివ్ అవుతుంది. అంటే ఎంటరింగ్ పాయింట్ ఏంటిది, నెగిటివ్, లీవింగ్ పాయింట్ పాజిటివ్. ఇక్కడ చూడు, ఈ విసి అనేది కెపాసిటర్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి వోల్టేజ్. నేను కనుక ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే నెగిటివ్ విఆర్. నేను కనుక లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, పాజిటివ్ విఆర్. ఇది ఎప్పుడు కరెంట్ కెపాసిటర్ గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ కెపాసిటర్ గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు చూద్దాం. ఇది కెపాసిటర్, ఓకేనా. డౌన్వర్డ్ డైరెక్షన్లో కరెంట్ పాస్ అవుతుంది. అంటే ఫస్ట్ పాజిటివ్ టచ్ చేస్తుందా, నెగిటివ్ టచ్ చేస్తుందా, పాజిటివ్ టచ్ చేయడం జరుగుతుంది. అందుకని దాన్ని ఏమన్నామంటే ఎంటరింగ్ పాయింట్ అని అన్నాము. ఎంటరింగ్ పాయింట్ పాజిటివ్, లీవింగ్ పాయింట్ దేని గుండా లీవ్ అవుతుంది అంటే నెగిటివ్ గుండా లీవ్ అవుతుంది. అందుకని దాన్ని లీవింగ్ పాయింట్ నెగిటివ్ అని అన్నాం. నేను కనుక ఎంటరింగ్ పాయింట్ కన్సిడర్ చేసుకుని నేను దాని దగ్గర వోల్టేజ్ తీసుకుంటున్నాను అనుకోండి, ఎంటరింగ్ పాయింట్ దీన్ని కన్సిడర్ చేసుకుని తీసుకుంటే కనుక ఎంటరింగ్ పాయింట్ వోల్టేజ్ విసి, ఓకేనా. నెక్స్ట్ లీవింగ్ పాయింట్ వోల్టేజ్ నెగిటివ్ని కన్సిడర్ చేసుకుని తీసుకుంటున్నాను కదా, లీవింగ్ పాయింట్ నెగిటివ్ మైనస్ విసి. సారీ అమ్మ, ఇక్కడ చూడండి, ఇది విఆర్ కాదు, ఇది విసి, ఓకేనా. కెపాసిటర్ వోల్టేజ్ కాబట్టి లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే మైనస్ విసి, ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే ప్లస్ విసి. నెక్స్ట్ ఇక్కడికి నేను కెపాసిటర్ రెసిస్టర్ ఫార్వర్డ్ డైరెక్షన్, రెసిస్టర్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ కెపాసిటర్ ఫార్వర్డ్ డైరెక్షన్, కెపాసిటర్ రివర్స్ వర్డ్ డైరెక్షన్ అయింది. ఇప్పుడు ఇండక్టర్ గురించి చూద్దాం. ఇండక్టర్లో దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి వోల్టేజ్ అంతానంటే విఎల్. ఇది పాజిటివా నెగిటివా, దేన్ని కన్సిడర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ దీని గుండా పాస్ అయ్యేటువంటి కరెంట్ ఏ వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది, ఓకేనా. ఈ అప్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతున్నప్పుడు ఎంటరింగ్ ఏమవుతుంది, ఎంటరింగ్ పాయింట్ నెగిటివ్, లీవింగ్ పాయింట్ పాజిటివ్. ఇక్కడ నేను కనుక దీని దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి వోల్టేజ్ని ఎంటరింగ్ పాయింట్తో కన్సిడర్ చేసుకుంటేనేమో మైనస్
విఎల్. లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుని చూస్తేనేమో ప్లస్ విఎల్. ఓకేనమ్మా. నెక్స్ట్ దీని గుండా పాస్ అయిన కరెంట్ అనేది రివర్స్ వర్డ్ అంటే డౌన్వర్డ్లో పాస్ అవుతుంది. అప్పుడు డౌన్వర్డ్లో పాస్ అవుతున్నప్పుడు ఎంటరింగ్ పాయింట్ దీని దగ్గర ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ నేను ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. ఓకేనా, నేను ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. ఇది ఎంటరింగ్ పాయింట్ ఏమవుతుంది? పాజిటివ్. లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి ఏమవుతుంది? నెగిటివ్. ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటేనేమో పాజిటివ్ విఎల్, లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటేనేమో నెగిటివ్ విఎల్. ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవ్వాలా, నెగిటివ్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవ్వాలా, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే లీవింగ్ పాయింట్ అండ్ ఎంటరింగ్ పాయింట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఎలిమెంట్ గుండా పాస్ అయ్యేటటువంటి కరెంట్ యొక్క డైరెక్షన్, మనం తీసుకున్నటువంటి ఎంటరింగ్ పాయింట్, మనం తీసుకున్నటువంటి లీవింగ్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవేంటిది? కేవీఎల్లో ఉపయోగించేటటువంటి ఎలిమెంట్స్కి దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ సైన్, పాజిటివ్ సైన్స్. ఇప్పుడు ఏం చూద్దామనంటే అదే కరెంట్ సోర్సెస్ ఉన్నాయి కదా, కరెంట్ సోర్స్ కానీ వోల్టేజ్ సోర్స్ కానీ ఉన్నప్పుడు వాటి సైన్ అలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే సైన్స్ ఇన్ కేవీఎల్ టు ది సోర్సెస్. ఇక నేను ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకున్నాను, దానికి పాజిటివ్ అనే సింబల్ ఉంది, నెగిటివ్ అనే సింబల్ ఉంది. దీని గుండా కరెంటు ఏ డైరెక్షన్లో పాస్ అవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఓకేనా. దీనికి ఎంటరింగ్ పాయింట్ ఏమవుతుంది? ఎంటరింగ్ పాయింట్ నెగిటివ్, లీవింగ్ పాయింట్ పాజిటివ్. అంటే ఇది ప్రొడ్యూస్ చేసేటువంటి వోల్టేజ్ ఎంతమ్మా? నేను ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే నెగిటివ్ వి అండ్ లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే పాజిటివ్ వి. అదే డైరెక్షన్లో సెకండ్ టైప్ చూద్దాం. సెకండ్ టైప్లో కరెంట్ ఏ డైరెక్షన్లో పాస్ అవుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఓకేనా. ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు ఎంటరింగ్ పాయింట్ ఏమవుతుంది? పాజిటివ్, లీవింగ్ పాయింట్ ఏమవుతుంది అంటే నెగిటివ్. నేను ఎంటరింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే పాజిటివ్ వి, లీవింగ్ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటే నెగిటివ్ వి. సేమ్ ఎలిమెంట్స్కైనా ఈ వోల్టేజ్ సోర్సెస్కైనా ఏదైనా సరే ఒకటే. దేని మీద డిపెండ్ అయి ఉంటుందిరా అని అంటే మనం తీసుకున్నటువంటి ఎంటరింగ్ పాయింట్, మనం తీసుకున్నటువంటి లీవింగ్ పాయింట్ అండ్ వాడిచ్చినటువంటి కరెంట్ డైరెక్షన్ లేదా మనం తీసుకున్నటువంటి కరెంట్ డైరెక్షన్. ఒకసారి ఏం చేస్తాడంటే మనకు ప్రాబ్లం ఇచ్చిన అతనే కరెంట్ డైరెక్షన్ ఇస్తాడు, ఒక్కోసారి కరెంట్ డైరెక్షన్ ఇవ్వడు. అప్పుడు మనమే కరెంట్ డైరెక్షన్ మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ సర్క్యూట్లో కేవీఎల్ అనేది ఎలా అప్లై చేస్తారని చూద్దాం. అసలు కేవీఎల్ అంటే ఏంటి? కేవీఎల్ అంటే ఏంటంటేనమ్మా కిర్చాఫ్ వోల్టేజ్ లా. కేవీఎల్ is defined as the algebraic sum of all the voltages in the closed circuit is equal to 0. అంటే ఏంటిది? ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నటువంటి అన్ని వోల్టేజెస్ని సమ్ చేస్తే మనకేం రావాలంటే 0 రావాలి. అప్పుడు మాత్రమే మనం కేవీఎల్ని పర్ఫెక్ట్గా ఉపయోగించినట్టు. ఓకేనా. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ ఇన్ ది సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఖచ్చితంగా కంపల్సరీ 0 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఎంటరింగ్ పాయింట్, లీవింగ్ పాయింట్ అని అన్నాను. ఓకేనా. అలాగే ఇక్కడ ఎంటరింగ్ పాయింట్ ఒక ఈక్వేషన్ రాద్దాం, లీవింగ్ పాయింట్కి ఒక ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ కరెంట్ ఏ డైరెక్షన్లో పాస్ అవుతుంది అని అంటే కరెంట్ ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఈ వోల్టేజ్ సోర్స్ ఇలాగే పాస్ అయ్యేది. ఓకేనా. కరెంట్ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా దగ్గర ఇది వోల్టేజ్ సోర్స్, ఇది వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్లో కరెంట్ ఎలా పాస్ అవుతుంది? పైకి కిందగా
ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఓకేనా? ఈ అప్వర్డ్ డైరెక్షన్లో పాస్ అయినప్పుడు ఎంట్రింగ్ పాయింట్ ఏమవుతుంది? ఎంట్రింగ్ పాయింట్ కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఎంట్రింగ్ పాయింట్ ఏమవుతుంది? మైనస్. అప్పుడు ఎంత వస్తుంది అంటే మైనస్ 10 వోల్ట్స్. ఓకే, ఎంట్రింగ్ పాయింట్ కన్సిడర్ చేస్తున్నాం మైనస్ 10 వోల్ట్స్. ఓకే, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటిది? R1 దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వోల్టేజ్ VR1. ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలి? ఎంట్రింగ్ పాయింటే కన్సిడర్ చేయాలి. అయితే అన్నిటికీ ఎంట్రింగ్ పాయింట్, లేదంటే అన్నిటికీ లీవింగ్ పాయింట్. ఓకేనా? ఫస్ట్ అన్నిటికీ ఎంట్రింగ్ పాయింట్. ఫస్ట్ వోల్టేజ్ సోర్స్కి ఎంత ఎంట్రింగ్ పాయింట్? -10. ఇక్కడ దీనికి ఎంట్రింగ్ పాయింట్ చూద్దామా? ఎంట్రింగ్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ? పాజిటివ్ VR1. నెక్స్ట్ ఇటు వస్తుంది కదా దీనికి, అంతేనా? ఇలా వస్తుంది. దీనికి ఎంట్రింగ్ పాయింట్ ఏమవుతుంది? పాజిటివ్ V2 ప్లస్. నెక్స్ట్ ప్లస్ ఎందుకు వేసాము ఇక్కడ? నెక్స్ట్ ఎంట్రింగ్ పాయింట్ చూడండి, ఇక్కడ ప్లస్ కదమ్మా, ఇక్కడ ప్లస్ వేసాను తప్పేసాను కదా, ప్లస్ కాదు కదా, ప్లస్ అవుతుంది మనకి, ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్. ఎందుకని మైనస్? ఇక్కడ ఎంట్రింగ్ పాయింట్ ఏముంది? ఇక్కడ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? ఎంట్రింగ్ పాయింట్ దేని టచ్ చేస్తుంది? ఫస్ట్ నెగిటివ్. మైనస్ V3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ చూద్దామా మళ్ళా? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ ఇన్ ద క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏంటి? ఒక క్లోజ్డ్ లూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని దగ్గర వచ్చేటటువంటి వోల్టేజెస్ అన్ని ఈ 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఏ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నానంటే కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో పాస్ అవుతుంది. నేను ఎంట్రింగ్ పాయింట్ తీసుకున్నాను కాబట్టి -10 మైనస్ టచ్ చేస్తుంది స్టార్టింగ్. నెక్స్ట్ VR ఎంట్రింగ్ పాయింట్ +V1, నెక్స్ట్ +V2, ఇక్కడ పాజిటివ్ టచ్ చేస్తున్నాను +V2. నెక్స్ట్ R3 మైనస్, ఎందుకంటే ఎంట్రింగ్ పాయింట్ మైనస్ టచ్ చేస్తుంది కాబట్టి E3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎంట్రింగ్ పాయింట్. నెక్స్ట్ ఏం చూద్దాం? లీవింగ్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ లీవింగ్ పాయింట్ చూసినప్పుడు కరెంట్ ఈ డైరెక్షన్లోనే పాస్ అయ్యిద్ది. ఇప్పుడు లీవింగ్ పాయింట్ అంటే సోర్స్కి ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ 10 వోల్ట్స్. నెక్స్ట్ ఈ రెసిస్టర్ దగ్గర ఏమవుతుంది? లీవింగ్ పాయింట్ మైనస్ V1. నెక్స్ట్ దీని దగ్గర ఏమవుతుంది? -V2. నెక్స్ట్ ఈ రెసిస్టర్ దగ్గర లీవింగ్ పాయింట్ అంటే ప్లస్ V3 ఈక్వల్ టు 0. ఓకేనా? ఎంట్రింగ్ పాయింట్ తీసుకున్నాం -10 ప్లస్ V1 ప్లస్ V2 మైనస్ V3 ఈజ్ ఈక్వల్ టు 0. లీవింగ్ పాయింట్ తీసుకున్నాం. లీవింగ్ పాయింట్లో సోర్స్ ఏంటిది? సోర్స్లో లీవింగ్ పాయింట్ +10. R1లో లీవింగ్ పాయింట్ -V1, R2లో -V2, R3లో +V3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. లో ఉన్నప్పుడు, మరి కరెంట్ అనేది యాంటీ క్లాక్ డైరెక్షన్ ఉన్నప్పుడు అదే సైన్లు యాంటీ క్లాక్ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా? యాంటీ క్లాక్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎంట్రింగ్ పాయింట్ ఇచ్చాడు, లీవింగ్ పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ టైం కన్సిడర్ చేద్దామా? ఎంట్రింగ్ పాయింట్. దీని గుండా కరెంట్ ఏ డైరెక్షన్ లో పాస్ అవుతుంది? ఇలా పాస్ అవుతుంది. అవునా? ఇక్కడ నుంచి ఇలా పాస్ అవుతుంది. ఎంట్రింగ్ పాయింట్ ఏమవుతుంది అని అంటే పాజిటివ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? V పాజిటివ్ 10 వోల్ట్స్. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఏమవుతుంది? ఎంట్రింగ్ పాయింట్ పాజిటివ్ V3. నెక్స్ట్ దీనికి ఎంట్రింగ్ పాయింట్ ఏమవుతుంది? -V2. ఇది ప్లస్ మైనస్ V2. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రింగ్ పాయింట్, దీనికి ఎంట్రింగ్ పాయింట్ ఏమవుతుంది? -V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 0. ఓకేనా? ఇక్కడ చూడండి ఎంట్రింగ్ పాయింట్ సోర్స్కి ఏమవుతుంది అని అంటే ప్లస్ అవుతుంది. ఓకేనా? V3కి ఏమవుతుంది అని అంటే +V3 అవుతుంది. V2కి -V2 అవుతుంది.
V1కి ఎంటరింగ్ పాయింట్ మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఎంటరింగ్ పాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చూద్దామంటే లీవింగ్ పాయింట్ చూద్దాం. లీవింగ్ పాయింట్ కదా, కరెంట్ అనేది ఇలాగే పాస్ అవుతుంది, సేమ్ ఇందాక ఎలా పాస్ అయిందో సేమ్ అలాగే పాస్ అవుతుంది. ఫస్ట్ సోర్స్ చూద్దాం. సోర్స్లో లీవింగ్ పాయింట్ ఏమవుతుంది, లీవింగ్ పాయింట్ మైనస్, కాబట్టి మైనస్ 10 volts. V3 దగ్గర ఏమవుతుంది లీవింగ్ పాయింట్ మైనస్ V3. V2 దగ్గర ప్లస్, ఇదిగో ప్లస్. V2 దగ్గర లీవింగ్ పాయింట్ ప్లస్ V2. V1 దగ్గర ఏమవుతుంది ప్లస్ V1 ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అంతే సేమ్, లీవింగ్ పాయింట్ అండ్ ఎంటరింగ్ పాయింట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి అని అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ ఇన్ ది సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎందుకు ఆల్ ద వోల్టేజెస్ అంటే ఏంటిది, సోర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ దగ్గర 10 volts ఉంది, ఓకేనా. ఈ సోర్స్ దగ్గర ఉన్నటువంటి ఈ 10 volts దీని దగ్గరికి ఒక 3 volts, ఓకే. దీని దగ్గరికి ఒక 5 volts, 3, 5 ఎంత 8. సోర్స్ కన్నా 8 అనేది ఎంత తక్కువ ఉంది, 2 volts. రిమైనింగ్ 2 volts ఎక్కడంటే ఇక్కడ, ఓకేనా. సోర్స్ అనేది దాన్ని కనెక్ట్ చేసినటువంటి రెసిస్టర్స్కి, ఓకేనా, దాన్ని కనెక్ట్ చేసినటువంటి రెసిస్టర్స్కి ఆ రెసిస్టర్ మీద డిపెండ్ అయ్యి సోర్స్ దగ్గర ఎంత వోల్టేజ్ అయితే ఉందో అంత వోల్టేజ్ ఆ రెసిస్టర్స్ మీద డిపెండ్ అయ్యి వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అన్ని రెసిస్టర్ల దగ్గర ప్రొడ్యూస్ అయినటువంటి వోల్టేజ్ని సమ్ చేస్తే సోర్స్ వోల్టేజ్ అనేది మనకి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సోర్స్ వోల్టేజ్ మైనస్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0, అంతే. ఇది ఒక డెఫినేషన్. నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ ఏమవుతుంది అని అంటే చూద్దాం. ఇది ఇంకో డెఫినేషన్ అమ్మా, ఓకేనా. ఫస్ట్ డెఫినేషన్ ఏమనుకున్నాం, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. క్లాక్ వైజ్ డైరెక్షన్ వేసుకున్నాం, ఎంటరింగ్ పాయింట్ తీసుకున్నాం, లీవింగ్ పాయింట్ తీసుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వేసాం, ఎంటరింగ్ పాయింట్ తీసుకున్నాం, లీవింగ్ పాయింట్ తీసుకున్నాం. ఈజీ అనిపించింది కదా. ఇక్కడ చూద్దాం ఏంటంటే KVL is defined as algebraic sum of all voltages given by the voltage sources. అంటే ఏంటి, ఒక సర్క్యూట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వోల్టేజ్ సోర్స్ దగ్గర ఉన్నటువంటి ఆల్ వోల్టేజెస్ అంటే సోర్స్ వోల్టేజెస్ అన్నీ ఈజ్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్. ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి వోల్టేజెస్ని సమ్ చేస్తే దీనికి ఈక్వల్ అవ్వాలంటున్నాడు, ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి అన్ని వోల్టేజ్ సోర్స్లు ప్రొడ్యూస్ చేసేటటువంటి సమ్మేషన్కి ఈక్వల్ అవ్వాలంటున్నాడు. ఇందాక చెప్పాను కదా, ఒక వోల్టేజ్ సోర్స్ అనేది దాని దగ్గర ఉన్నటువంటి టోటల్ వోల్టేజ్ని దాన్ని కనెక్ట్ చేసినటువంటి అన్ని రెసిస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే ఇక్కడ దీని దగ్గర ఎంత వోల్టేజ్ ఉందనంటే ఎంత వోల్టేజ్ ఉంటుంది, 10 volts ఉంది. 10 voltsని ఈ రెసిస్టర్కి కొంత వోల్టేజ్, ఈ రెసిస్టర్ కొంత వోల్టేజ్, R3 కొంత వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డెఫినేషన్ ప్రకారం చూద్దాం. డెఫినేషన్ ప్రకారం ఏంటి అని అంటే ఇక్కడ ఏ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది ఇలా, ఓకేనా. ఫస్ట్ ఎంత వోల్టేజ్ ఉంది, ఆల్ వోల్టేజెస్ అంటే ఎంత, ఇక్కడ ఎంటరింగ్ పాయింట్ లీవింగ్ పాయింట్ ఏమి ఇబ్బంది లేదమ్మా, ఓకేనా. నార్మల్గా చూసుకుందాం. ఇక్కడ సోర్స్ వోల్టేజ్ ఎంత, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ గివెన్ బై ది వోల్టేజ్ సోర్సెస్. ఇక్కడ ఎన్ని వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయని అంటే ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, ఆ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ వాల్యూ అంతా 10 volts ఈజ్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్. R1 రెసిస్టర్, R2 రెసిస్టర్, R3 రెసిస్టర్. R1 దగ్గర అంత V1 ప్లస్ R2 దగ్గర అంత V2 ప్లస్ R3 దగ్గర అంత V3. ఇది దీని డెఫినేషన్.
ఈ 10 volts బదులు ఇక్కడ ఏం రాస్తామంటే మనం విఎస్ సోర్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. అదే ఇక్కడ మీకు 2 వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయనుకోండి ప్లస్ VS1 ఇక్కడ VS2 VS1 ప్లస్ VS2 ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకేనా? లేదు ఇంకా నాకు 3 వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయి VS3. ఓకేనా? అంటే ఏంటి, మన ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి టోటల్ వోల్టేజ్ సోర్సులు ప్రొడ్యూస్ చేసేటువంటి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటిది క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు చూద్దాం. ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పుడు చూద్దాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న కొంచెం మనకి ఇబ్బంది ఏం లేదు, సేమ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం అమ్మ, వోల్టేజ్ సోర్స్ ప్రొడ్యూస్ చేసే వోల్టేజ్ సోర్స్ ఎంత 10 volts. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ V1 ప్లస్ V2 ప్లస్ V3. సోర్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ అని దీని డెఫినేషన్. ఈ డెఫినేషన్స్ దీన్ని యాంటీ క్లాక్ వైజ్ రాసుకున్నా, ఓకేనా, క్లాక్ వైజ్ రాసుకున్నా డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ని, కానీ మనకి ఈ 2 డెఫినేషన్ మనకు రాసినటువంటి ఈక్వేషన్ అనేది ఈ 2 డెఫినేషన్ల ద్వారా రాసిన ఈక్వల్ అవ్వాలి. ఫస్ట్ డెఫినేషన్ ద్వారా రాసిన, సెకండ్ డెఫినేషన్ ద్వారా రాసిన మనం రాసినటువంటి ఈక్వేషన్ అనేది కరెక్ట్ అవ్వాలి. ఈ కేవీఎల్ని ఎక్కడ ఉపయోగించుకుంటారు? కేవీఎల్ని మెష్ అనాలిసిస్ అంటే ఏంటి, లూప్. ఓకేనా? లూప్ ఉపయోగించుకుని ఎక్కడైతే వోల్టేజ్ రాస్తామో అక్కడ మెష్ అనాలిసిస్ ఉపయోగించుకుంటాం. మెష్ అనాలిసిస్ ఉపయోగించుకున్న కాన్సెప్ట్లో కేవీఎల్ని ఉపయోగించుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏం చూద్దామనంటే అసలు కేవీఎల్ని ఎలా అడుగుతాడు కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కేసీఎల్ని ఎలా అడుగుతాడు అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. కేసీఎల్ 5 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ, స్టేట్ కిర్చాఫ్ కరెంట్ లా అండ్ స్టేట్ కిర్చాఫ్ వోల్టేజ్ లా అని అడిగి క్వశ్చన్ అడిగితే 5 మార్క్స్ 3 మార్క్స్ కంపల్సరీ క్వశ్చన్ ఇది. అసలు ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఈ బీటెక్ అయినా సరే, ఎంటెక్ అయినా సరే, డిప్లొమా అయినా సరే కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కేసీఎల్ అండ్ కేవీఎల్ షార్ట్ మార్క్ కానీ ఎస్ఐ క్వశ్చన్కే కానీ కన్ఫామ్గా దిగుతుంది. నెక్స్ట్ 3 మార్క్స్ అడిగితే డిఫైన్ కేసీఎల్ లేదా డిఫైన్ కేవీఎల్ ఇలా అడగడం అనేది జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను నిన్న ఒక వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో ఏంటిది నోడ్ అనాలిసిస్, నోడ్ అండ్ జంక్షన్ అండ్ లూప్, అలా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడని అంటే ఇప్పుడు చూద్దాం. మనం చెప్పడం మర్చిపోయాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. Define the following terms: branch, node, junction, loop and mesh. ఈ విధంగా అడుగుతాడు. 5 మార్క్స్ ఆర్ 3 మార్క్స్. 3 మార్క్స్ అడిగాడు అనుకోండి, బ్రాంచ్ కానీ, నోడ్ కానీ, జంక్షన్ కానీ, లూప్ కానీ, మెష్ కానీ 3 డెఫినేషన్స్ అడుగుతాడు. 5 మార్క్స్ అడిగాడు అనుకోండి, 5 అడగడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.